వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేనేమైనానో కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో దేవునిలో సుఖ సంతోషాలతో, క్షేమంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు సాగుతున్నారని అందరిని బట్టి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక ప్రవక్తిని గురించి మనం తెలుసుకుందాము. కొంతమంది ప్రవక్తుల గురించి మనం చూసుకుంటున్నాము. ఈరోజు హుల్డా గురించి మనం కొన్ని విషయాలు క్లుప్తంగా చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి ఈ ప్రవక్తలకు ఉన్న విశ్వాసము, ప్రార్థన జీవితం ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని, విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలనో, ఇంకనూ ఎలా నమ్మకంగా ఉండాలో మాకు నేర్పించి మహిమ పొందమని మీ ప్రియకుమారుడు పరక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతిమిక్కులైన వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. హుల్డా అనేది హీబ్రూ భాషలో మాట. హుల్డా అంటే అర్థం ఏంటంటే ముంగిస లేక ఎలుక వంటి చిన్న జంతువు అని అర్థం. ఈమె పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడిన ప్రవక్త ఈ హుల్డా గురించి పూర్తి వివరాలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నమాట, వివరించబడింది. కేవలం కొద్దిమంది మహిళలను మాత్రమే ప్రవక్తలుగా పరిశుద్ధ గ్రంథం పేర్కొన్నట్లుగా చూస్తున్నాం. వారిలో హుల్డా అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈ హుల్డా అనే ఆమె అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం చూస్తాం. ఈమె త్వికా కుమారుడైన షల్లూము భార్య. ఈమె భర్త తండ్రి పేరు తిక్వా. ఈమె భర్త తండ్రి పేరు ఏంటి? తిక్వా. ఈమె తిక్వా కుమారుడైన షల్లూము భార్య. అయితే ఈమె బంధుత్వం గురించి కూడా మనం చూసుకుంటే ఆమె ప్రసిద్ధి ప్రవక్త అయిన ఇర్మియాకు బంధువు. ఎవరికి బంధువు? ప్రసిద్ధ ప్రవక్త అయిన ఇర్మియాకు బంధువు అని నమ్ముతారట. వంశం హుల్డా మరియు ఇర్మియా ఇద్దరు కూడా బైబిల్లో పేర్కొనబడిన రాహాబు వంశానికి చెందిన వారిగా యూద సాంప్రదాయ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఏమిటి? హుల్డా మరియు ఇర్మియా ఇద్దరు కూడా పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడిన రాహాబు వంశానికి చెందిన వారని యూద సాంప్రదాయ గ్రంథాలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సరే, ఈమె షల్లూము భార్య అని చూసుకున్నాం. షల్లూము రాజుగారి వస్త్రస్రాలను, రాజు నివాస వస్త్రాల బాధ్యత చూసుకునే అధికారి. ఈ షల్లూము ఎవరంటే రాజు యొక్క నివాస వస్త్రాలు బాధ్యత చూసుకునే అధికారి. ఈమె యెరూషలేములోని ద్వితీయ భాగం లేదా కొత్తపేట అనబడే ప్రాంతంలో నివసించేది. హుల్డా ఎక్కడ నివసించేదంటే యెరూషలేములోని ద్వితీయ భాగం లేదా కొత్తపేట అనబడే ప్రాంతంలో నివసించినట్లుగా చూస్తున్నాం. ఈమె యూదారాజు యోషియా పరిపాలన కాలంలో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఈమె జీవించినట్లుగా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈమె యూదారాజు యోషియా పరిపాలన కాలంలో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో జీవించినట్లుగా చూస్తున్నాం. సరే, మరి ఈమెలో ఉన్న ప్రత్యేకతలు చూసుకుందాం. ఈమె చాలా ప్రత్యేకమైన, ప్రాముఖ్యమైన స్త్రీ అని మరి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి మనలో ఏమైనా దైవ సంబంధమైన, ఆత్మీయమైన మరి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? మనలో దేనికైనా మనం ప్రసిద్ధి చెంది ఉన్నామా? అంటే తలాంతులతో ఆత్మీయ జీవితంలో మరి ఒక ప్రధాన పాత్రగా, లేకపోతే ప్రాముఖ్యత కలిగిన స్త్రీలుగా మనం ఉన్నామా అని మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇవి ప్రత్యేకత చూసుకుంటే బైబిల్ చరిత్రలోనే ఒక వ్రాతపూర్వకమైన దైవ గ్రంథాన్ని దేవుని వాక్యంగా అధికారికంగా ధృవీకరించిన మొట్టమొదటి వ్యక్తిగా ఈ హుల్డాని చూడొచ్చు. ఏమిటంటే పరిశుద్ధ గ్రంథంలోనే ఒక వ్రాతపూర్వకమైన దైవ గ్రంథాన్ని దేవుని వాక్యంగా అధికారికంగా ధృవీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హుల్డా. ఆమె ప్రవచనం విన్న తర్వాత
ఆమె ప్రవచనం విన్న తర్వాతే యోషియా రాజు దేశవ్యాప్తంగా ఉన్న విగ్రహాలను పడగొట్టి గొప్ప ఆధ్యాత్మిక సంస్కరణలు తీసుకొచ్చాడు. యోషియా రాజట ఆమె ప్రవచనం విన్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న విగ్రహాలను పడగొట్టి గొప్ప ఆధ్యాత్మిక మార్పును సంస్కరణలను తీసుకువచ్చినట్లుగా చూస్తున్నాం. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీలో నాలో ఏవైనా ప్రత్యేకతలు ఉన్నాయా? ఈమె ఒక వ్రాతపూర్వకమైన దైవ గ్రంథాన్ని రాసినట్లుగా ఉంది. మరి నీకు నాకేలా తలాంతులు ఉన్నాయా? పాటలు పాడే తలాంతు ఉందా? వాక్యం చెప్పే తలాంతు ఉందా? మరి వరాలు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? మరి వాటి ద్వారా నువ్వు దేవుడికి మహిమార్థంగా, దేవుడికి మహిమ తెచ్చేలాగా మనం జీవిస్తున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమైనా. ఏమైనా ప్రత్యేకత, విశిష్టత, ప్రాముఖ్యత మనలో ఉంటే, ఆ దేవునిలో వాడబడుతూ ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. ఇతరులు నడిపించే ఆధ్యాత్మికమైన జ్ఞానము, తెలివి దేవుడు మనకిచ్చి అలా నడిపిస్తూ ఉంటాడు. ఆమె యొక్క ప్రవచనాలు విన్న తర్వాత యోషియా రాజు దేశవ్యాప్తంగా విగ్రహాలను పడగొట్టాడట. గొప్ప ఆధ్యాత్మికమైన సంస్కరణలు తీసుకువచ్చాడు. నీ మాదిరి జీవితాన్ని కానీ, నా మాదిరి జీవితాన్ని కానీ, మన యొక్క సాక్ష్యాలు కానీ, మన సాక్షి నడపడం యొక్క కానీ, మనం ఏమి ప్రవచనాలు అవి చెప్పకపోయినా మనలో ఉన్న తగ్గింపు స్వభావం కానీ, మరి ఏదైనా మనకి దేవుని యొక్క తలాంతులు మనలో ఉంటే వాటి ద్వారా ఇతరులు దేవుణ్ణి ఆకర్షించేలాగా మన నడవడిక ఉందా? మన ప్రవర్తన ఉందా? మనలో ఏదైనా ప్రత్యేకత ఉందా? ఇతరులు మారేలాగా మనలో ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇతరులు ఆధ్యాత్మికంగా వారిలో గొప్ప మార్పు వచ్చే ఆలోచనలు నా నడవడి ద్వారా, మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనము వాళ్ళలో మార్పు తీసుకురాగలుగుతున్నామా? ఈ రాత్రి సాయంకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మన జీవితం ఎలా ఉంది, మన సాక్ష్యం ఎలా ఉంది, మన నడవడి ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. దాని ద్వారా ఈమెకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది. యెరూషలేము దేవాలయ దక్షిణ గోడ వద్ద ఉన్న ద్వారాలకు ఇప్పటికీ హోల్డా ద్వారాలు అని పేరు ఉందంట. ఆమెకి ఇంకా ఘనత ఏమొచ్చిందంటే గౌరవం, ఘనత గౌరవం ఒకటి. ఆ గౌరవం ఏంటంటే యెరూషలేము దేవాలయ దక్షిణ గోడ వద్ద ఉన్న ద్వారాలకు ఇప్పటికీ కూడా హోల్డా ద్వారాలు అని పేరు ఉందట. ఇది 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 15-20 వచనాల్లో రాయబడినట్టుగా చూస్తున్నాం. మరి మనకి ఏదైనా ఘనత వస్తుందా? దేవుడి నామాన్ని మహింపరిచేలాగా మనం ఆయన పనిముట్టుగా, పాత్రలుగా వాడబడుతున్నప్పుడు మనకి ఏమైనా గౌరవం కానీ, ఘనత కానీ, దేవుడు మహింపరచబడుతున్నాడు, మరి నీకు ఘనత తెస్తున్నాడు. దాని ద్వారా నువ్వు ఘనపరచబడుతున్నావు, గౌరవం మనకి దక్కుతోంది. మరి అలాంటి ఆధ్యాత్మిక జీవితం నీకు నాకు ఉందా? మనలో ఏదైనా ప్రత్యేకత ఉన్నదా? మనలో ఏవైనా తలాంతుల ద్వారా ఆయన మహింపరుస్తూ ఆయన సేవలో మనం వాడబడుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమే. మన తలాంతులు మనమే దాచుకుంటూ ఉన్నామా? దేవుని నామంలో ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఆ తలాంతులను వాడుతున్నామా? ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. మరి మొదటగా ప్రవక్తలను చూసుకుందాం. మనం ఎవరిని ఫస్ట్ చూసుకున్నది? మిరియామును చూసుకున్నాం, తర్వాత దెబోరాని చూసుకున్నాం, తర్వాత హుల్డాని చూసుకున్నాం. మరి వారిలో ఉన్న ధైర్య సాహసాలు, వారిలో ఉన్న ఆధ్యాత్మిక లక్షణాలు, వారిలో ఉన్న ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు మనం చూసుకుంటూ వచ్చాము. మరి అట్టి జీవితాన్ని కలిగి ముందుకు సాగిపోవాలి. మరి అలాంటి తలాంతుల కోసం, వరాల కోసం మన దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ, మనం పొందుకుని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ, ఇతరులను కూడా మనం నడిపించేలాగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి, ఆ స్త్రీలకు ఇచ్చిన తగ్గింపు స్వభావం, ధైర్య సాహసాలు, ఆమెకున్న వరాలు, తలాంతులు మరి దేవుడు మనకు కూడా ఇస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అందరికీ దేవుడు. మరి నువ్వు అలాంటివి కలిగి ముందుకు సాగిపోవాలి. నా కోసం ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దినుడిగా నరావతాడిగా ఆయన తగ్గించుకొని భూలోకంలో జన్మించి అమూల్యమైన రక్తదారుల ద్వారా, సిలువ బలియాగం ద్వారా ఆయన మనకిచ్చిన రక్షణ బట్టి
ఆనందిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన మరి ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాడు, మరి ఎలాగ మన ఇతరులు నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడో మరి అలా మనం జీవించగలుగుతున్నామా? మనకున్న తలాంతులు ఇతరులకు ఉపయోగపడేలాగా మనం జీవిస్తున్నామా? ఈ రాత్రి కాల సమయంలో మనం పరీక్షించుకుంటూ మరి ముందుకు సాగిపోవాలి. ఆఖరిగా చూసుకుంటే వ్రాతపూర్వకమైన దైవగ్రంథం రాసే ప్రత్యేకత ఆమెకి ఇచ్చాడు, ప్రవచన వరాలు ఇచ్చాడు. వాటి ద్వారా ఆమెకి గౌరవం దక్కింది. మరి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 15-20 వచనాల్లో ఉంది. ఆ గౌరవం ఇప్పటికి కూడా యెరూషలేము దక్షిణ గోడ వద్ద ఉన్న ద్వారాలకు హుల్డా ద్వారాలని పేరు ఉందంట. మరి నీకు నాకు ఏమైనా దేవుని బట్టి పేరు కలిగి మనం ఇతరులకు మాదిరిగా ఉన్నామా? ఇతరులు నడిపించే ఆలోచన, జ్ఞానము, శక్తి, వివేచన మనకి ఉన్నాయా? మనం పరీక్షించుకుంటూ ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా అటువంటి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమయుడు కృపామయుడు దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధానికి వచ్చినాం నాయనా. హుల్డా ప్రవక్తని యొక్క జీవితాన్ని మాకు అందించారు ప్రభా. ఆమెలో ఉన్న ప్రత్యేకతలు మాకు వివరించారు ప్రభా. ఆమెకున్న ప్రవచన వరం దాని ద్వారా రాజు విగ్రహారాధన దేశంలో ఉన్న విగ్రహాలన్నీ పడగొట్టినట్టుగా చూస్తున్నాం నాయన. మరి అనేక మంది ఆధ్యాత్మికంగా ఎదిగేలాగా ఆ రాజు చేసిన కార్యాలను బట్టి మీకు వందనాలు నాయన. మరి ఆమెకిచ్చిన గౌరవం కూడా నా తండ్రి నేటి వరకు యెరూషలేం దక్షిణ గోడ వద్ద గోడలపై ఆమె హుల్డా ద్వారాలు అని ఉండడం ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ప్రభా. మరి అటువంటి ప్రత్యేకతలు ఏవైనా మాకున్న తలాంతులు మీలో వాడబడి ఇతరులకి మాదిరిగా వారు నడిపించే జ్ఞానంతో మేము ముందుకు సాగిపోలాగన మా విశ్వాస జీవితాన్ని పెంచమని మమ్మల్ని అటు ప్రకారం ఆత్మ ద్వారా నడిపించి నాయన అనేకమైనది నడిపే శక్తిని జ్ఞానాన్ని మాకు దయచేసి మహింపదమని మీ ప్రియకు మోడమ రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులైన వచ్చినాం తండ్రి. ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి మా కుటుంబం గురించి మా బిడ్డల గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఇలాగ నన్ను ప్రోత్సహించాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.